తిరుమలలో జరిగిన ఘోర అపచారానికి ముఖ్యమంత్రి గారు ఒక భాష్యం చెప్తున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒక భాష్యం చెప్తున్నారు. మరి తిరుమలలో జరగని కల్తీని, తిరుమల లడ్డూలో జరగని కల్తీని జరిగిందంటూ నానాయాగి చేసి సంప్రోక్షణ అంటూ ప్రాయశ్చిత్త దీక్షలు చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఈ రోజున మరి ఎటువంటి దీక్షలు చేయాలైనా? మౌన దీక్షలు చేయాలా? మహాప్రాయశ్చిత్త దీక్షలు చేయాలా? తిరుమలలో తొక్కిసలాటకు, తిరుపతిలో తొక్కిసలాటకు భక్తులు చనిపోతే ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సింది పోయి, గతంలో ఏ చిన్న పని జరిగినా సరే, ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ చిన్న నష్టం జరిగినా, ఏ చిన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేవాళ్ళు. ఇదే ఉప ముఖ్యమంత్రి, ఇదే చంద్రబాబు నాయుడు గారు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కావటం వల్లే, జగన్మోహన్ రెడ్డి గారి అపచారాల వల్లే ఈ ఘోర అపచారం జరిగిందని విపరీతంగా వాళ్ళు అనేవాళ్ళు, వాళ్ళని సమర్థించేటటువంటి మీడియా ప్రచారం చేసేది. మరి ఇప్పుడేమో ఉప ముఖ్యమంత్రి గారు ఒకరిని బాధ్యులు చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు మరొకరిని బాధ్యులు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళదేం లేదంట. నిండు ప్రాణాలు, 6 ప్రాణాలు బలైతే వాళ్ళ తప్పేం లేదంట. అధికారుల మీద తప్పు నెట్టేస్తున్నారు. అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వచ్చేసి వాళ్ళని పొడిచేసి చంపేశారని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడేమో వీళ్ళదేం తప్పు లేదంట. ఉప ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి మీరు చేసిన తప్పుల వల్ల మేము తిట్లు తినాల్సి వస్తుంది. ఎవరైనా అంతే. ఉప ముఖ్యమంత్రి గారు, పాలకులు ఎవరు కూడా తప్పులు చేయమని చెప్పరు. అధికారులు చేసిన తప్పిదాలకే పాలకులు బలవుతుంటారు. అధికారులను సరైన వాళ్ళని పెట్టుకోవటంలోనే ఉంటుంది పాలన యొక్క సామర్థ్యం అనేది. ఇక మీరేం చెప్పారు? వెంకయ్య చౌదరి పేరెత్తారు. అట్లాగే శ్యామలరావు, ఈవో శ్యామలరావు మీద తప్పు నెట్టేశారు ఉప ముఖ్యమంత్రి గారు. వెంకయ్య చౌదరి గారితో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది. ఆయన చాలా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. వెంకయ్య చౌదరి గారి మీద నెట్టేయటం కాదు ఇక్కడ. మీరు మీ తప్పిదాలను మీరు ఒప్పుకోండి, మీ పబ్లిసిటీ పిచ్చని మీరు ఒప్పుకోండి. మేమేదో అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటూ జనాలని సమీకరించి యాడ్స్ ఇచ్చేటటువంటి పరిస్థితిని తప్పించండి. ముందు వాటి నుంచి బయటపడండి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి, ఆయన ప్రెస్ మీట్లో చేసినటువంటి ఆరోపణ ఏంటంటే, గతంలోనంట ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మహాపవిత్రమైనటువంటి రోజు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మరి పుణ్యలోకాలకు వెళ్ళిపోతాం, స్వర్గానికి వెళ్ళిపోతాం అనేటటువంటి ఒక నమ్మకం వల్ల భక్తులు విపరీతంగా వస్తూ ఉంటారు. ఈ వచ్చేటటువంటి భక్తుల సందర్భంలో ఈ రాక సందర్భంగా ఎలాంటి అపశృతి గతంలో జరగలేదు. ఇప్పుడు గతంలో జరగని విధంగా ఇప్పుడు జరగటానికి కారణం లోపాలనేటటువంటి మాటను అంటూనే, ఏదైనా తప్పు తప్పే, జరిగింది తప్పే, దీని బాధ్యత మనం స్వీకరించాల్సిందే అని అంటూనే బాధ్యత తాను స్వీకరించలేదు. మరి తాను నియమించినటువంటి నాయుడు గారికి, చైర్మన్ నాయుడు గారి మాట అనలేదు. అదేవిధంగా శ్యామలరావు గారిని, ఈవో శ్యామలరావు గారిని ఒక మాట అనలేదు. అదేవిధంగా ఎవరిని కూడా అక్కడ తనకు సంబంధించిన వాళ్ళని ఎవరిని కూడా ఒక్క మాట కూడా అనలేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ తప్పు జరిగిపోయిన దానికి ఎవరో ఒక డిఎస్పీని తీసుకొచ్చాడండి.
డిఎస్పి రమణ కుమార్ అంట, అట్లాగే అడ్మినిస్ట్రేటర్ ఎవరో గోశాల డైరెక్టర్ అమర్నాథ్ రెడ్డి అంట. వీళ్ళిద్దరిని బాధ్యులను చేసేసి చేతులు దులుపుకున్నాడండి. వీళ్ళిద్దరిని బాధ్యులను చేసేసి చేతులు దులుపుకోవటం ఎంతవరకు సబబు? తర్వాత మరణించిన వారికి 25 లక్షలంట. తీవ్రంగా గాయపడిన వాళ్ళు ఇద్దరున్నారంట, వాళ్ళిద్దరికి 5 లక్షలంట. మరి అదేవిధంగా స్వల్ప గాయాలైన వాళ్ళకి 2 లక్షలంట. సరే, ఈ 35 మందికి ప్రభుత్వ ఖర్చులతోటి అక్కడికి తీసుకెళ్తారంట. ఏది, వాళ్ళు ఏ దర్శనం కోసం వచ్చి ఇంత ఇబ్బందులు పడ్డారో ఆ స్వామివారి దర్శనం వాళ్ళు ఉచితంగా చేపిస్తారట. సరే, ఇవన్నీ కూడా మీరే చెప్పారు కదా, అడ్మినిస్ట్రేషన్ అంటే జరిగిన తర్వాత పోయి సపర్యలు చేయటం కాదు, జరగకుండానే చూసుకోవాలి అని. మరి జరగకుండా చూసుకోవటంలో ఎందుకు వైఫల్యం చెందారు చంద్రబాబు నాయుడు గారు? మీరేమన్నారంటే వైసీపీ మీద చాలా తెలివిగా నెట్టేశారు. వైసీపీ మీద ఏమన్నారు, నేనేమి ఆగమశాస్త్ర పండితుడిని కాదు, కానీ ఆగమశాస్త్రానికి విరుద్ధంగా 2 రోజులు జరగాల్సిన, అంటే ఏకాదశి రోజు ద్వాదశి రోజు మాత్రమే జరగాల్సినటువంటి శ్రీవారి దర్శనాలు, ఉత్తర ద్వార దర్శనాలను వైఎస్ఆర్సీపీ 10 రోజులకు ఎక్స్టెండ్ చేసింది. మరి అలాంటి అపచారం వల్ల ఇదేమన్నా జరిగిందేమోననేటటువంటి సందేహాలు ప్రజల్లో వచ్చే విధంగా తమరు వెల్లడించారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ఆ నిర్ణయం వల్ల ఎలాంటి అపశృతి దొరలలేదు. 10 రోజుల పాటు దర్శనాలు కొనసాగవచ్చు అనేది ఆగమశాస్త్ర పండితులు చెప్పిందే. ఎందుకంటే వైష్ణవ దేవాలయాలకి మూలమైనటువంటి శ్రీరంగంలోని దేవాలయంలో అక్కడ పండితులు అనుసరించేటటువంటి విధానం దశాబ్దాలుగా అక్కడ 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం చేస్తూ ఉంటారు. దానిని ఆదర్శంగా తీసుకొని తిరుమలలో కూడా భక్తుల ప్రయోజనార్థం అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఈ యొక్క 10 రోజుల దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఈ 10 రోజుల దర్శనాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా 1,20,000 ఉచితమైనటువంటి టిక్కెట్లు, ఏ విధమైనటువంటి డబ్బు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఉచితంగా 1,20,000 మంది స్వామివారిని సందర్శించుకోవడానికి ఏర్పాట్లను కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలోనే టీటీడీ చేసింది. ఈ చేసినప్పుడు వాళ్ళు 1,20,000 టోకెన్లలో కొన్ని ఆన్లైన్లలో పెట్టారు, కొన్నింటిని కేవలం 3 అంటే 3 కేంద్రాల ద్వారా తిరుపతిలో విక్రయం చేశారు. విక్రయం అనకూడదు, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎందుకంటే ఉచితంగా ఇచ్చాయి కాబట్టి వాటిని విక్రయం అనకూడదు. శ్రీదేవి కాంప్లెక్స్, అదేవిధంగా శ్రీనివాసం, విష్ణు నివాసం, ఈ 3 చోట్ల 3 కూడా టీటీడీకి చెందిన, తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందినటువంటి కార్యాలయాల్లోనే ఇష్యూ చేశారు. అక్కడ సకల సౌకర్యాలు ఉంటాయి. సకల సౌకర్యాలు ఉండటం వల్ల అక్కడ ఎలాంటి తొక్కిసలాట జరగనివ్వకుండా, ఎందుకంటే అక్కడ భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆహార వసతి, మరి ఏదైనా సరే మూత్ర సంబంధమైనటువంటి అన్ని ఏర్పాట్లు, టాయిలెట్స్ అన్ని ఏర్పాట్లు చేశారు. కాబట్టి అక్కడ ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగల. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1,20,000 టోకెన్లు కూడా ఈ 3 కేంద్రాలుగా చేసుకొని ఒక్క చిన్న అపశృతి కూడా జరగకుండా 2022 నుంచి 2022, 2023, 2024లో 3 సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వం దిగ్విజయంగా ఇవ్వగలిగింది. మీరు ఆ 3ని, మరి ఆ 3 కేంద్రాలను 3 కేంద్రాలుగా ఉంచకుండా 8 కేంద్రాలకు పెంచారు.
8 కేంద్రాల్లో ఒక 5 ప్రైవేటు పాఠశాలను, అది గవర్నమెంట్ పాఠశాలను ఎంచుకున్నారు. ఈ ఎంచుకున్నటువంటి పాఠశాలలో బైరాగపట్టిడ, ఈ బైరాగపట్టిడలో అంటే రామానాయుడు హై స్కూల్ అంటారు దాన్ని. ఆ రామానాయుడు హై స్కూల్ దగ్గర ఎలాంటి సౌకర్యాలు లేక జరిగినటువంటి పరిస్థితి ఇది. అక్కడ జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దానిని మీరు విస్మరించి ఏదో వైసీపీ అపచారం చేసింది, 2 రోజులు జరగాల్సినటువంటి దర్శనాలను 10 రోజులకు ఎక్స్టెండ్ చేయటం వల్ల జరిగిందా అన్న సందేహం నాకు కలుగుతూ ఉంది. అపచారం అనేది అంటే 1000 కాళ్ల మంటపాన్ని కూల్చింది తమరే చంద్రబాబు నాయుడు గారు. ఆగమశాస్త్ర పండితులు వద్దన్నా, దాని జోలి పోవద్దన్నా మీరే దాన్ని కూల్చివేశారు. అపచారం జరిగితే అప్పుడే జరిగిపోయింది. మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే తిరుమలలో 2024-25 సంవత్సరంలో, అంటే 2024 సంవత్సరంలో, కేవలం 2024 సంవత్సరంలో తిరుమలలో 2,52,00,000 మంది దర్శనం చేసుకున్నారు సార్. అదేవిధంగా అక్కడ 2024 ఒక్క సంవత్సరంలోనే 1,365 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇంత గొప్ప ఆదాయ వనరులు ఉన్నటువంటి అలాంటి చోట ఇంత విశాలంగా ప్రపంచవ్యాప్తంగా భక్తుల్ని ఆకర్షించేటటువంటి గొప్పదైనటువంటి ఆ పుణ్యక్షేత్రంలో ఏర్పాట్లు చేసేటప్పుడు అనుభవం ఉన్నటువంటి అధికారులను ఎంచుకోవాలనేటటువంటి కనీస ఇంగిత జ్ఞానం మీరు నియమించినటువంటి శ్యామలరావు గారు లాంటి అధికారులకు లేదా? ఇక్కడ సమన్వయ లోపం కాదా? తప్పు జరిగింది అని మీరు ఒప్పుకున్నది నిజం కాదా? ఇప్పుడు అపవిత్రమైనట్లు కాదా? ఇప్పుడు తిరుమలలో జరిగినటువంటి ఘోర అపచారం, ఇంత ఘోర అపచారం జరిగిన తర్వాత కూడా మీరు రాజకీయ విమర్శలు చేయడాన్ని, ఏది వైసీపీ ప్రభుత్వంలో 10 కేంద్రాలు ఏది అమ్మకాలు పెట్టడం, 10 రోజులు పెట్టడం అనేది తప్పు అనేదాన్ని మీరు అనడం ఉన్నదే, ఇంతకన్నా ఏదో చెప్తారే, ఇంతకన్నా చోద్యం ఉండదు. ఏ రకంగా ఎదుటి వాళ్ల మీద నెట్టివేయాలా అనేటటువంటి తప్పుడు ఆలోచనలను ప్రక్కన పెట్టండి. భక్తుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోండి. ఏదైతే వైఎస్ఆర్ కుటుంబం మీద రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత తన బిడ్డ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రైస్తవులు అంటూ మీరు సాగించినటువంటి తప్పుడు ప్రచారానికి స్వస్తి పలకండి. వాళ్ళ సమయంలోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ ప్రాంతంలో మీరు ఎన్నికలు జరపాలని జయచంద్ర నాయుడు అనే వ్యక్తి చేత తిరుమలలోని 7 కొండలు తిరుమలకు చెందినవి కావు, 2 కొండలే తిరుమలకు చెందినవి అని చెప్పేసి మీరు ఎన్నికల్లో పిటిషన్ వేయించారు, కోర్టులో పిటిషన్ వేయించారు. కానీ తర్వాత 7 కొండలు తిరుమలవి కాదని రాజశేఖర రెడ్డి గారే అంటున్నారని చెప్పేసి చెప్పగలిగినటువంటి సాహసివి నువ్వు. ప్రజల్ని ఏదైనా సరే నీకున్నటువంటి మీడియా ద్వారా నమ్మించగలిగినటువంటి వ్యక్తివి నువ్వు. ఇలాంటి నీవు ఇంకా ప్రజల యొక్క, భక్తుల యొక్క, శ్రీవారి భక్తుల యొక్క మనోభావాలతో ఆడుకోవద్దు. అధికారం అనుభవిస్తున్నావు, చక్కగా పరిపాలన చేయి, చక్కగా భక్తుల సౌకర్యాలను కల్పించు అక్కడ. నమస్తే.